దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఎలా ఉంది అక్కడ జన సునామీ ఎలా ఉంది? ఇప్పటి వరకు మేదరమెట్లలో వచ్చినటువంటి జనం ఇప్పటి వరకు 3 సభలు మనం చూస్తూ వచ్చాము. ఒక్కో సభను గురించి కూడా నేను వివరిస్తూ వస్తున్నాను. ప్రస్తుతం మనం భీమిలిలో జరిగినటువంటి సభ గురించి పూర్తి స్థాయిలో మరోసారి ప్రజల ముందు ఉంచాము. మరి కాసేపట్లో దెందులూరుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వివరించబోతున్నాము. ఇప్పుడు మనం ప్రధానంగా మేదరమెట్లలో జన సునామీని చూస్తున్నాము. ఏ రకంగా కనిపిస్తోంది? ఉదయం నుంచి కూడా అక్కడికి వస్తున్నటువంటి అభిమానుల సంఖ్య ఏ స్థాయిలో కనిపిస్తోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 సిద్ధం సభలకి మించినటువంటి ఇక్కడ రెస్పాన్స్ కనిపిస్తుంది. దాదాపుగా ఉమ్మడి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి జిల్లా నుండి పెద్ద ఎత్తున కేడర్ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అన్ని గ్రామాల నుండి కూడా బయలుదేరినటువంటి కేడర్ ఒక్కొక్కరు కూడా చేరుకున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, ఇవాళ ఈ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? కేడర్ని మీరు బయలుదేరించేటప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇంకొక వైపు 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి. ఈ సిద్ధం సభ ద్వారా ఏమి ఆ డైరెక్షన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేడర్కి ఇవ్వబోతుంది? ఈరోజు ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిగా ఆల్రెడీ గెలిచినట్టు మనకి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సభ జరిగి ఉండదు. ఎందుకంటే గడిచిన 3 సభలు కూడా మనం చూస్తాం. దానికంటే ఎక్కువగా ఈరోజు 15 లక్షల మందిని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే జన సముద్రంగా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉత్సాహం ఈ విధంగా ఉన్నప్పుడు చూస్తుంటే ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతాం ఏ విధంగా ఉందో జగనన్నకి అర్థమవుతోంది. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఈరోజు చెప్తా ఉన్నారు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని. జనసేనతో పొత్తు. ఈ విధంగా జనసేన కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్టు ఎంతమంది వచ్చినా కూడా ఈ ప్రజాభిమానం ముందు ఎవ్వరు తట్టుకోగలరు. ప్రజలంతా కూడా కోరుకునేది జగనన్న నాయకత్వాన్ని. జగనన్న లాంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉన్నంతగా కూడా మేము సైనికులుగా పనిచేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం, ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఈ ఉత్సాహం చూస్తుంటే నిజంగా మనకి రోమాగా నిలబడేగాక ఈరోజు ఉందని కూడా తెలియజేస్తాను. చాలా ఉత్సాహం కనబడుతుంది. కేడర్లో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అవతల ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సందేశం ఇవ్వడానికి వస్తున్నాడు చెప్తారు. మనతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సార్, ఇవాళ రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ప్రాంతం నుండి, పల్నాడు ప్రాంతం నుండి వస్తున్నటువంటి కార్యకర్తలు కానీ, మరొక వైపు నిన్న మొన్నటి వరకు కూడా 2 పార్టీల నుండి ఇప్పుడు 3 పార్టీలు వచ్చాయి. వాటిని ఎలా ఫేస్ చేస్తారు? ఈ సిద్ధం సభ ద్వారా ఎటువంటి డైరెక్షన్ కేడర్కి సీఎం గెలుస్తారు? సిద్ధం సభలు సూపర్ సక్సెస్. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 నెలల నుంచి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. భీమిలిలో 3 లక్షలు, ఏలూరులో 5 లక్షలు, రాప్తాడులో 10 లక్షలు రీచ్ అయితే ఈరోజు మేదరమెట్లో 15 లక్షలు రీచ్ అవ్వడం ఖచ్చితం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెరుగుతూ ఉంది రోజు రోజు. ఎన్ని పార్టీలు వచ్చినా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి అమిత్ షా, మోడీ కాళ్ల మీద పడి ఈరోజు పొత్తు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన్ను జైలుకు పంపిస్తారు మళ్ళీ అనే స్వార్థంతో ఈరోజు పొత్తు పెట్టుకున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఎక్కడా కూడా తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడే ఈరోజు వీళ్ళు పొత్తులకు వెళుతూ ఉన్నారు ఒకరమంటే ఒకరు. జనసేన అయితే మరీ ఘోరం. పవన్ కళ్యాణ్ తన ఎంపీ సీట్ని దానం చేశాడు, ఎమ్మెల్యేలను వదిలేశాడు. తను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నాడు కూడా ఈరోజు ఎంపీగా వస్తున్నాడంటే కేవలం ఓడిపోతాననే భయంతో. ఇక మళ్ళీ ఈసారి కూడా ఓడిపోతే, గెలవకపోతే ఇక ఈ ఆంధ్ర ప్రజలు క్షమించరు పవన్ కళ్యాణ్ని. ఇక భవిష్యత్తులో రాజకీయాలే ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు అందరూ కూడా దాదాపు 15 లక్షల మంది, పల్నాడులో ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 50 కార్లు ఈరోజు బయలుదేరి వచ్చాం. పల్నాడు మొత్తం కూడా దాదాపు 1500 బస్సులతో ఈరోజు పల్నాడు ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. పల్నాడులో 7కి 7 పార్లమెంటు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలవడం ఖాయమని ఈరోజు తెలియజేస్తాం. మీ ఆ 3 పార్టీలను ఫేస్ చేయడానికి మీ లీడరు, మీ క్యాడరు, మీరు అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? అందరూ ఈ యొక్క సంగ్రామానికి సిద్ధం అని వ్యక్తపరుస్తూ ఈరోజు ప్రజలు కూడా బస్సులు కూడా సరిపోలేదు. ఈరోజు 300 బస్సులు పెడితే ఇంకా బస్సులు కావాలి అని అడుగుతున్నారు. ఉత్సాహంతో ఈరోజు ప్రజలు రావాలి సభకని చెప్పి
చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ప్రస్తుతమైన రెస్పాన్స్ ఈరోజు ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ వస్తుందని చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.